ఇటు తెలంగాణలోనూ లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో పార్లమెంటుతో పాటు సికింద్రాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్లను కూడా రేపే లెక్కించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు మొదట బ్యాలెట్ ఓట్లని లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 276 టేబుళ్లని ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికలో 2,18,000 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం బాక్సులని ఓపెన్ చేసి ఓట్లని కౌంట్ చేయనున్నారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం 1855 టేబుల్ ఏర్పాటు చేశారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం 120 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం 14,000 మంది సిబ్బందిని నియమించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ సెంటర్ల వరకు భద్రత పటిష్టం చేశారు. 12 కేంద్ర బలగాల కంపెనీలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 గంటల భద్రత నియమించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల్ని భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే చొప్పదండి, యాకత్పుర, దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా మొత్తం 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుంది. ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో మిగతా అన్ని చోట్ల తక్కువగా రౌండ్లలోనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో కేవలం 13 రౌండ్లలోనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. మిగతా నియోజకవర్గాల్లో 18, 19, 20 వరకు రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఈ మొత్తం కౌంటింగ్ ప్రక్రియలో చొప్పదండి, యాకత్పుర, దేవరకొండ నియోజకవర్గాల్లో ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది.